అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ములుగు, వికారాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయంటూ ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక పిడుగులు పడతాయని ప్రజలు అలర్ట్గా ఉండాలంటోంది. 2 రోజుల క్రితం తెలంగాణలో పిడుగులు పడి 9 మంది మృతి చెందారు. ఇక హైదరాబాద్ నగరంలో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని, మధ్యాహ్నం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ములుగు, వికారాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయంటూ ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక పిడుగులు పడతాయని ప్రజలు అలర్ట్గా ఉండాలంటోంది. 2 రోజుల క్రితం తెలంగాణలో పిడుగులు పడి 9 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ములుగు, వికారాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయంటూ ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక పిడుగులు పడతాయని ప్రజలు అలర్ట్గా ఉండాలంటోంది. 2 రోజుల క్రితం తెలంగాణలో పిడుగులు పడి 9 మంది మృతి చెందారు. ఇక హైదరాబాద్ నగరంలో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని, మధ్యాహ్నం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేటుకి వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలంగాణకి వాతావరణ శాఖ మరోసారి అలర్ట్స్ అయితే ప్రకటించింది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. అందుకు అదనంగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సముద్ర తీర ప్రాంతంలో సముద్ర మట్టం నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు చక్రవాత ఆవర్తన కొనసాగుతుంది. మరోవైపు ఉపరితల చక్రవాతం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలో వర్షపాతం పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే
నిన్నటి నుంచి మనం చూస్తున్నట్టయితే శివ అయితే దాదాపు గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో మనం చూసాం గత 3 రోజుల నుంచి కూడా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో మట్టుకే భారీ వర్షపాతం, మరికొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి కురిసినటువంటి అవకాశం చూసాం. అయితే మనకు నిన్నటి నుంచి చూస్తుంటే నిన్న కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో నిన్ననైతే భారీ వర్షాలు కురిసినాయి. అయితే ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దాదాపు 10-11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అంటే దాదాపు ఒక 2-3 గంటల వ్యవధిలో తప్పనిసరిగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే రాబోయే 4-5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల అధిక వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు సూచనలు కూడా ఎప్పటికప్పుడు జారీ చేసింది. అయితే ముఖ్యంగా మనం 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో రైతులు పొలాల్లో కూడా పనులు చేయొద్దట్టు సూచిస్తున్నారు. టెంట్లు, చెట్లు, కన్స్ట్రక్షన్ జరిగే భవన నిర్మాణాల కింద కూడా నిలబడొద్దు, విద్యుత్ స్తంభాలు నీటితో నిండినటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు. వరద నీటిలో వెహికల్స్, అసలు వరద వచ్చే సమయానికి వెహికల్స్ కూడా బయటికి తీయకూడదంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అయితే మరొకసారి భారీ వర్షం ఉందన్నట్టు హెచ్చరికలు అయితే జారీ చేశారు. శివ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో శని, ఆది, సోమవారాల్లో ఈ 3 రోజులు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇవాళ మరి కాసేపట్లో అంటే దాదాపు 10 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు 10-11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ 3-4 గంటల వ్యవధిలో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళకైతే హెచ్చరికలు జారీ చేసి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి 30-40 కిలోమీటర్ల వేగమైనటువంటి బలమైన వేగంతో కూడినటువంటి ఎదురుగాలు కూడా వీస్తాయంటూ కూడా చెప్తున్నారు. మరొక పక్క హైదరాబాద్ నగరంలో కూడా మనం వరుసగా 3 రోజులు చూస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి కూడా కొద్దిసేపటి నుంచి చూస్తుంటే పూర్తిగా చల్లబడిపోయి అంటే దాదాపు ఏ టైంలో వర్షం పడేది తెలియదు అన్నట్టుగా ఉంది. దాదాపు మరి కాసేపట్లో కూడా హైదరాబాద్ లో భారీ వర్ష సూచన అన్నట్టుంది. ఇటు మనం చూస్తుంటే కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, జూబ్లీ చెక్ పోస్ట్, పంజాగుట్ట, యూసఫ్గూడ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంత ఉదయం అయినా కూడా కంప్లీట్ చీకటితో కారు మబ్బులతో కమ్ముకుని పోయి సో దాదాపు 1-2 గంటలు భారీ వర్ష సూచన అయితే హైదరాబాద్ కి కూడా కనిపిస్తుంది. సో హైదరాబాద్ లో కూడా దాదాపు మనం గత 3-4 రోజులు చూస్తున్నాం శివ. ఇవాళ కూడా రానున్న 2 రోజులు కూడా శని, ఆది, సోమవారం ఈ 3 రోజులు కూడా అంటే రేపు, ఎల్లుండి కూడా భారీ వర్ష సూచన నేపథ్యంలో హైదరాబాద్ కి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే అంటే వీకెండ్ కావడంతో కూడా కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడదనే ఒక నమ్మకం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఏ టైంలో ఏ క్షణాన వర్షం పడుతుందన్న ఒక ఉద్దేశంతో దయచేసి అంటే హైదరాబాద్ నగర వాసులు కూడా సహకరించాలి. చిన్న పనుల కోసం బయటికి వెళ్లకుండా ఈ 3 రోజులు మాత్రం అర్థం చేసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.